శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా కూడా అవమానాలు లేకపోతే కష్టాలు, ఇబ్బందులు, బాధలన్నీ కూడా ఎదురవుతున్నాయి అనుకోండి. మీరు చెయ్యనటువంటి తప్పులకి మీరు నిందింపబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపు లేదు, విలువ లేదు, అవమానాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఎదురవుతున్నాయి అని అంటే, ఆనాటి కాలంలో మహాభారతం యొక్క జరిగినటువంటి సమయాలలో కూడా ద్రౌపదీదేవికి ఏ విధమైనటువంటి కష్టము, బాధ అనేటువంటివి ఏర్పడ్డాయో, అటువంటి సమయంలో ద్రౌపదీదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రార్థన చేస్తే సమయానికి అతను వచ్చి ఆవిడ ఏ విధంగానైతే ఆదుకున్నారో, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఒక శాబర్ మంత్రం నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీకు ఎప్పుడైనా కూడా అటువంటి సమయాలు, సందర్భాలు మీకు ఏర్పడినప్పుడు, దాని వలన మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మీకు స్ట్రెయిన్ ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి కష్టం ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి అవమానాలు కానీ, నిందలు కానీ ఇవన్నీ కూడా మీరు భరించాల్సి వస్తుంది అంటే కనుక, నేను మీకు ఇప్పుడు చెప్పబోయినటువంటి యొక్క శాబర్ మంత్రాన్ని అటువంటి సమయ సందర్భాల్లో శుచిగా స్నానం చేయాల్సినటువంటి అవసరాలు లేవు. ఏమాత్రము కూడా నియమ నిష్టలు లేవు. ఎప్పుడైనా సరే, ఏ వేళలోనైనా సరే, ఎక్కడున్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, ఒక్కసారి కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి ఆ విధంగా వస్త్రం అనేటువంటిది ఇస్తూ ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఆదుకుంటూ ఉన్నాడో అది తలుచుకుని, ఊహించుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుని నేను చెప్పబోయేటువంటి శాబర్ మంత్రాన్ని మనసులో ఒక 3 నుంచి ఒక 7 సార్లు కానీ 9 సార్లు కానీ చేయొచ్చు, మీ యొక్క శక్తిని బట్టి. ఈ విధంగా చేసినట్లయితే అనవసరమైనటువంటి అవమానాలు, నిందలు, అనవసరమైనటువంటి ఇబ్బంది, బాధ మీకు కలగకుండా ఉంటాయి. ఒకవేళ కలిగిన తర్వాత అయినా కూడా మీరు చెయ్యొచ్చు. మీరు పడినటువంటి అవమానాలకి సరైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుందన్నమాట. వాళ్ళు రియలైజ్ అయ్యి తెలుసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మీకు గుర్తింపు వచ్చి మీరు రక్షించబడతారు. అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి నిందలైనా, ఇబ్బందులైనా, బాధలైనా, అనవసరమైనటువంటి అవమానాలైనా ఏవైనా సరే, మీ మీదన ఉన్నటువంటి ఆరోపణలు అవన్నీ కూడా తొలగిపోయి నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆ యొక్క సమయం, సందర్భాలు బట్టి ఒక 3 నుంచి ఒక 9 సార్లు అయినా కూడా శాబర్ మంత్రం పరిస్థితులను బట్టి నిత్యము కూడా వీలైనప్పుడు దీన్ని జపించుకుంటూ ఉండండి. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. భరీ సభా మే ద్రౌపది కి జిస్నే రఖీ లాజ్ సో హమారీ రక్షా కరే శ్రీకృష్ణ భగవాన్. మళ్ళీ చెప్తున్నాను. भरी सभा में द्रौपदी की जिसने रखी लाज సో హమారీ రక్షా కరే శ్రీకృష్ణ భగవాన్. దీనికి ప్రత్యేకంగా ఏమీ కూడా మంత్రసిద్ధులు ఇవన్నీ కూడా పొందాల్సిన అవసరం లేదు. ఇది సిద్ధ శాబర్ మంత్రం, కానీ చూడకుండా చెప్పగలిగేటువంటి పరిస్థితి వస్తే గనక సరిపోతుంది. ఏ విధంగానైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవిని రక్షించాడో అదే విధంగా మిమ్మల్ని కూడా రక్షించమని ఈ యొక్క మంత్రానికి అర్థం అన్నమాట. ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని కూడా అదే విధంగా ఆదుకుంటాడు. లేనిపోయినటువంటి ఆరోపణలకో, నిందలకో, అవమానాలకో, అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎవరైనా కూడా గురి చేయాలి అని చెప్పి తలపెట్టి మీ యొక్క చుట్టూ ఉన్నట్లయితే గనుక ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.